ప్రకటించుటకు సమావేశమై ఉన్నాము. ఈ రక్షణ కార్యమును నెరవేర్చుట కొరకు క్రీస్తు యెరూషలేములో ప్రవేశించెను. కావున నిండు భక్తి విశ్వాసములతో మన రక్షణ నగరములోనికి ప్రభు ప్రవేశించుటకు కొనియాడుచున్నాము. రక్షకుని అడుగుజాడులలో నడుచుచు అతని అనుగ్రహముతో శిలువ శ్రమలలో పాలు పంచుకొని అతను ఉత్థానమందును భాగస్థులమగుదుముగాక. సర్వశక్తి గల సర్వేశ్వర, ఇక్కడ సిద్ధపరిచి ఉంచిన తాళపత్రములను దీవించి పవిత్రపరచుము. ఈ విధముగా క్రీస్తు ద్వారా నూతన యెరూషలేములో చేరుకుందుము గాక. యుగ యుగములు జీవించుచు పాలన చేయు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. హోసన్నా రాజాది రాజు యేసయ్య స్వామికి శరణం. హోసన్నా 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 స్వామి. जय बोलो महाराज की जय बोलो महाराज की राजुలకు రాజు जय बोलो महाराज की जय बोलो महाराज की जय बोलो महाराज की राजुలకు రాజు రాजुలకు स्वामीకి సతతం హోసన్నా హోసన్నా హోసన్నా. తీర్పు తీర్చెదరు. సీమోను సీమోను, మిమ్ము గోధుమల వలె జల్లెడ కొట్టుటకు సైతాను ఆశించెను. కానీ నీ విశ్వాసము తొలగిపోకుండాటకు నేను నీకై ప్రార్థించి తిని నీకు హృదయ పరివర్తనము కలిగినప్పుడు నీ సోదరులను స్థిరపరచుము అనెను. అందుకు అతడు, ప్రభు, నేను మీతో కూడా చెరసాలకు పోనకు మరణించుటకు సైతము సిద్ధముగా ఉన్నాను అని చెప్పగా యేసు, పేతురు, నేడు కోడి కూతకు ముందు నీకు నన్ను ఎరుగను అని 3 సార్లు బొంకెదవు అని నీతో చెప్పుచున్నాను అనెను. నేను మిమ్ము జాలెను జోలెను పాదరక్షను లేకుండా పంపింపుడు మీకు ఏదైనా తక్కువ పడినదా అని యేసు వారిని అడుగును. లేదు అని వారు బదులు పలకగా, జాలె ఉన్నవాడు జాలెను అట్లే జోలెను కొనుక్కోవలేను. కత్తి లేని వాడు తన వస్త్రమును అమ్మి దానిని కొనవలేను. ఏలైనా అతడు అపరాధులలో ఒకటిగా పరిగణింపబడిన అను లేఖనము నా యందు నెరవేరవలసి ఉన్నది. నన్ను గూర్చి వ్రాయబడినవి అన్నయు నెరవేరనని మీతో చెప్పుచున్నాను అని యేసు చెప్పెను. ప్రభు, ఇదిగో ఇక్కడ 2 ఖడ్గములు ఉన్నవి అని వారు చెప్పెను. చాలును అని యేసులు బదులు పలికెను. ఆయన అక్కడి నుండి బయలుదేరి తన అలవాటు చొప్పున ఒలీవ కొండకు వెళ్ళుచుండగా శిష్యులు ఆయనను అనుసరించింది. ఆ స్థలమునకు చేరిన పిమ్మట యేసు వారితో, సోదరులకు గురుగా ఉండటకు ప్రార్థనలు చేయుడు అని చెప్పెను. పిమ్మట ఆయన రాయి వేపు దూరం వెళ్ళి మోకరిల్లి, తండ్రి, నీ చిత్తమైనచో ఈ పాత్రను నా నుండి తొలగింపుము, కానీ నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరును గాక అని ప్రార్థించెను. ప్రార్థన చేద్దాం. ఆ విధంగా యేసు ప్రభువు రాక ఈ జీవితంలో ఆయన యొక్క రాక ఖచ్చితంగా ఒక ప్రయోజనంతో పాటు మంచి ఆశీర్వాదకరమైనటువంటి దీనిగా మనందరిపై కూడా గొప్పగా చేయాలని చెప్పి ప్రార్థన చేద్దాం. మనల్ని ఏమి చేసినా ఎదుటి వారిని ఎంత ప్రేక్షించినా సరే, మన నుంచి దూరంగా వెళ్ళిపోయినా, ఆస్తులన్నీ పోయినా, అంతస్తులన్నీ పోయినా సరే, యేసు ప్రభు శాంతి ఇవ్వడానికి వచ్చాడని, రక్షణ ఇవ్వడానికి వచ్చాడని చెప్తున్నాడంటే మన అవసరాలను ముందుగా ఎరిగినటువంటి దేవుడు, ప్రియమైనటువంటి సహోదరులు, అటువంటి దేవుడు మన హృదయాలకి ఆహ్వానిద్దాం. ఆస్తులన్నీ పోయినా మీరందరూ దీని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము.
పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును కాక గౌరవ మహిమలు కలుగును పట్టణం యెషయా గ్రంథము 50వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనము వరకు. ప్రభువైన దేవుడు నాకు బోధ చేయు శక్తి అనుగ్రహించండి. పునీత పౌలుడు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుండి 11వ వచనం వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావం కలిగి ఉన్నను.